కనిగిరి నుంచి 4 సార్లు పోటీ చేసిన నరసింహారెడ్డి ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. హస్తాన్ని వదిలి సైకిల్ ఎక్కిన నరసింహారెడ్డి టీడీపీలో రాజకీయ భవిష్యత్ ఎతుక్కున్నారా? నరసింహారెడ్డి టీడీపీలోకి రావడాన్ని ఆ పార్టీలో ఓ వర్గానికి నచ్చలేదా? ఎమ్మెల్యేకి సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై లేదా? ఇంతకీ కనిగిరిలో ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. కనిగిరి నుంచి 4 సార్లు పోటీ చేసిన నరసింహారెడ్డి 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలుపొందిన 2 సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదం అన్నట్టుగా పనిచేస్తారనే టాక్ ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులను పెద్దగా పట్టించుకోరనే వాదన కూడా లేకపోలేదు. ఇది ఇలా ఉంటే నియోజకవర్గంలో సొంత పార్టీలోనే కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు వినిపిస్తున్న మాట. కాంగ్రెస్ నుంచి నరసింహారెడ్డి టీడీపీ గూటికి చేరడం కూడా టీడీపీలో ఓ వర్గానికి ఇష్టం లేదనే ప్రచారం కూడా జరిగింది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన కదిరి బాబురావుని కాదని 2019 ఎన్నికల్లో నరసింహారెడ్డికి టికెట్ కేటాయించింది టీడీపీ. ఆ ఎన్నికల్లో నరసింహారెడ్డి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచాక నరసింహారెడ్డి సొంత పనులకే పరిమితం అవుతున్నారనే టాక్ ఉంది. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉండరనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గెలిచేందుకు నియోజకవర్గానికి ప్రత్యేక హామీలిచ్చి గెలిచాక వాటిని గాలికొదిలేశారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేకి సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గాభివృద్ధిపై లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే పనులు చేసి పెడతారని, సామాన్యులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరని స్థానికుల నుంచి వినిపిస్తున్న మాట. ఇది ఇలా ఉంటే సొంత పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలను సముదాయించకుండా వైసీపీలో ఉన్న అంతర్గత కలహాల్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తారని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి టీడీపీలో తానే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారని, పార్టీ సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వరనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వారిని దగ్గరకు కూడా రానివ్వలేదని, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి తన వర్గీయులకే పెద్దపీట వేస్తున్నారని పార్టీలో ఓ వర్గం ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఉన్నారని కనిగిరి పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదనే వాదన కూడా ఉంది. ఎక్కువగా సొంత పనులకే సమయం కేటాయిస్తారని, నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని కనిగిరి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. మరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో, సొంత వ్యాపారాలకే పరిమితం అవుతారో చూడాలి.